అలానే మిసెస్ రావు ఏడాదికి 3 కిలోల బంగారం కొనిచ్చేటువంటి భర్త ఉంటే మీకు ఎలా ఉంటుంది? అలాంటి భర్త కావాలనుకుంటారు కదా జనరల్గా లేడీస్ ఎక్కువ మంది. కానీ అలాంటి భర్త ఒకే ఒకరికి దొరికారు. బ్రిటిష్ పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి తబిందా అనేటువంటి ఆవిడకి దొరికారు. ఎవరో తెలుసా అతను? భారత మూలాల్లో ఉన్నటువంటి అతని పేరు జబల్పూర్ నుంచి వెళ్ళి దుబాయ్లో స్థిరపడినటువంటి సతీష్ సన్పాల్. ఈ సతీష్ సన్పాల్ ప్రతి ఏడాది 3 కిలోలు బంగారం భార్యకి కొనిస్తాడంట. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే దుబాయ్ బేస్గా చేసుకొని ఒక టీవీ షో, ప్రముఖ టీవీ షో ఉంది. దాని పేరు వచ్చేసి మనకి దేశీ బ్లింగ్ దాని పేరు. ఆ షోలో ఇతను పాల్గొన్నారు, సతీష్ సన్పాల్ పాల్గొన్నారు. అలాగే ఈయన కూడా తబిందా కూడా పాల్గొంది. దానికి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో ఈయన వ్యక్తం చేశారు, సతీష్ సన్పాల్ తన భార్యకి ప్రతి ఏడాది 3 కిలోలు బంగారం కొనిస్తాను, అది నాకు ఒక ఫ్యాషను అని చెప్పి. తబిందా కూడా సంతోషం వ్యక్తం చేసింది. యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి బంగారం ధరల ప్రకారం అదెంతో తెలుసా? 3 కిలోల బంగారం సుమారుగా 4.5 కోట్ల నుంచి 5 కోట్లు అయ్యే అవకాశం ఉంది. అంటే ఏడాదికి 5 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టి తన భార్యకి 3 కిలోల బంగారం కొనిస్తున్నాడు. ఇప్పుడు అది దేశీ బ్లింగ్ అనేటువంటి ఒక రియాలిటీ షోలో దుబాయ్లో వస్తుంది ఆ ఎపిసోడ్. దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ దేశీ బ్లింగ్ అనేటువంటి రియాలిటీ షో దేనికి ఫేమస్ అంటే దుబాయ్లో స్థిరపడినటువంటి అనేక మంది బిలియనర్స్ ఉన్నారు. ఇప్పుడు సతీష్ సన్పాల్ కూడా ఒక బిలియనర్, భారత మూలాలు ఉన్నటువంటి బిలియనర్. ఈయన జబల్పూర్ నుంచి 50,000 రూపాయలు తీసుకొని దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్కి వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ ప్రారంభించాడు, హాస్పిటాలిటీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత కన్స్ట్రక్షను, మెడికల్, ఇవన్నీ చాలా బిజినెస్లోకి ఎంటర్ అయిపోయి ఇవాళ దుబాయ్లో బిలియనీర్గా ఉన్నాడు. ఇలాంటి బిలియనీర్కి సంబంధించినటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని, అలాగే వాళ్ళ యొక్క వ్యాపారాలని, వాళ్ళు సంపాదించినటువంటి విధానాన్ని, వీటన్నిటినీ హైలైట్ చేస్తూ రియాలిటీ షో నిర్వహిస్తుంది దేశీ బ్లింగ్ అనేటువంటి షో, దుబాయ్ బేస్డ్ ఉన్నటువంటి టీవీ. సో ఆ షోలో ఇదంతా వెల్లడైంది. సో వెల్లడైతే బ్రిటిష్ పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి తబిందా, ఎవరు, సతీష్ సన్పాల్ భార్య మురిసిపోతుంది. సో కాబట్టి ఏడాదికి 3 కిలోలు బంగారం కొనిచ్చేటువంటి భర్త దొరకడం, ఆయనకు అదొక ఫ్యాషన్ కావడం అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి అలాంటి వాళ్ళు ఉంటారా, కావాలనుకుంటున్నారా మీరు అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.